ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేసేవి ఎన్నికలు అని చెప్పిన బాబు, ఓటు మీ జీవితాన్నే మారుస్తుందని అన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విదేశాల నుంచి కూడా ఏపీ ప్రజలు తరలి వస్తున్నారన్న బాబు, సొంత ఖర్చులతో అంత దూరం నుంచి ఓటేయడానికి రావటాన్ని అభినందించారు. అమెరికాతో సహా విదేశాల నుంచి, అలాగే బెంగుళూరు, చెన్నై వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీ వాసులు ఓటేసేందుకు తరలి వస్తున్నారన్నారు చంద్రబాబు. ఇంత పెద్ద సంఖ్యలో తరలి రావడాన్ని తన రాజకీయ జీవితంలో చూడలేదు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వారి భవిష్యత్తును కాపాడుకోవాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.